చెప్పారు. ఓకే. అంటే ఈ బెడ్స్ చూసామా ఇక్కడ దారిలో కనిపించిన 2 బెడ్స్. 6 బెడ్స్ ఉంటాయి ఈ మామూలుగా. బెడ్స్ కానీ ఈ రూమ్స్ అన్నీ కూడా చాలా ఏమాత్రం నీట్గా లేకుండా ఇవాళ దుమ్ముగా మార్నింగ్ నుంచి ఉన్నాయి. జరిగారు, పేషెంట్స్ వచ్చి ఉంటారు కాబట్టి ఈవినింగ్ మళ్ళీ కూడా క్లీన్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఈ హాస్పిటల్ మొత్తానికి ఇన్ఛార్జ్ మీరే. అవును, సో ఇన్ఛార్జ్ మీరే కాబట్టి హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ, ఇది పిహెచ్సి రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే ఉంటుంది కదా. సో ఒకవేళ 4 తర్వాత ఏమన్నా ఎమర్జెన్సీ కేసు అయితే, ఏమన్నా డెలివరీ కేసెస్ వస్తే అప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? 24/7 స్టాఫ్ ఉంటారు. మామూలుగా స్టాఫ్ కూడా డెలివరీలు చేయొచ్చా? చేస్తారు. స్టాఫ్ నర్స్ యాక్చువల్లీ మనకి గైడ్లైన్స్ ప్రకారం స్టాఫ్ నర్స్ చేస్తారు. స్టాఫ్ నర్స్ చేస్తారు. సెకండ్ ఆర్ఎన్ఏలు కూడా చేయొచ్చా? సెకండ్ ఏఎన్ఎంస్ కూడా వాళ్ళకి కూడా వాళ్ళు చేసి వచ్చిన ట్రైనింగే, వాళ్ళని మనం జాబ్లో తీసుకున్న ట్రైనింగ్ మీ బేసిక్ వాళ్ళు 1.5 year వాళ్ళు ట్రైనింగ్ చేసి వస్తారు. ఓకే. మిడ్ వైఫరీ అని అంటే కేవలం వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. ఓకే. ఇక్కడ డిహెచ్ఎంఓ, డిప్యూటీ డిహెచ్ఎంఓ వస్తున్నారు అప్పుడప్పుడు. వస్తారు కదా. సో ఇంతమంది వస్తున్నారు, మీరు ఎంత సీనియర్ డాక్టర్ ఉన్నారు, ముఖ్యమంత్రి ఫోటో మార్చాలని తెలీదా మీకు? బయట ఎక్కడండి? బయట ఎంట్రన్స్లోనే కేసీఆర్ ఫోటో ఉంది. ముఖ్యమంత్రి మారి 2 years అవుతుంది, మరి ముఖ్యమంత్రి ఫోటో మార్చాలి కదా. చూసుకోలేదు, అది మారుస్తాం, మార్చేస్తాం.